ఒక టీచరు 2 టీచర్లు ఈ రేషనలైజేషన్ ప్రాబ్లం పోతుంది. సో ఇది బాగుంది అని ఒక్కరన్నా రేషనలైజేషన్ వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు, ఉండొద్దు అని అంటారు. స్కూల్ యాక్సెస్ ఒక్క పిల్లడున్నా వాళ్ళ కోసం పాఠశాల పెట్టాలి అని అంటారు. ఒకళ్ళున్నా 10 మంది. వాళ్ళు ఏమంటున్నారు అంటే 5 టీచర్లు పెట్టాలంటున్నారు. వాళ్ళు 5 మంది ఉన్నా గానీ ఒక స్కూల్లో 5 తరగతులు ఉంటవి, 5 మంది ఉన్నారు. వాళ్ళు ఏమంటారు అంటే 5 మందికి 5 తరగతులు 5 టీచర్లు పెట్టాలి కదా అంటారు. అది 5 టీచర్లు పెడితే ఒక క్లాస్ రూమ్ లో అసలు క్లాస్ రూమ్స్ లేవు అక్కడ, మళ్ళీ 1-2 క్లాస్ రూమ్స్ ఉంటవి. అది వర్కౌట్ కాదబ్బా. ఒక క్లాస్ రూమ్స్ ఉన్నాయి అనుకుందాము. సో అంటే 5 టీచర్లు పెట్టారు, పెడితే ఒక క్లాస్ ఒకరు కూర్చుంటారు, ఒక క్లాస్ 2 కూర్చుంటారు, ఒక క్లాస్ 3 కూర్చుంటారు, ఇంకో క్లాస్ 1 కూర్చుంటారు. అవి క్లాసులు కరెక్టేనా? అట్లా ఉంటాయి క్లాసులు. నేనైతే రేషనలైజేషన్ నేను వ్యక్తిగతంగా సపోర్ట్ చేస్తా. పెద్ద స్కూల్స్ ఏదైతే ఉందో పెద్ద స్కూల్స్ లోనే ఇన్ఫ్రాస్ట్రక్చర్ సాధ్యం. ఎందుకంటే ప్రభుత్వాలకి ఇంట్రెస్ట్ లేదు ఈ ఎడ్యుకేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బదులు ప్రైవేట్ స్కూల్లో వాళ్ళు చదువుకుంటారు, మనం ఎందుకు ఖర్చు పెట్టాలి అన్నదే ఏ ప్రభుత్వం అయినా ఏ రాజకీయ నాయకుడైనా ఆలోచన. ఎందుకు టీచర్లకు ఈ శాలరీస్ ఇవన్నీ ఎందుకు ఇవ్వాలని కట్టింగ్ అక్రాస్ పొలిటికల్ పార్టీస్ ప్రభుత్వాల ఆలోచన అంతే కదా. వాళ్ళు తల్లిదండ్రులే ప్రైవేట్ లో జాయిన్ చేస్తున్నప్పుడు మనకెందుకు అని అనుకుంటారు కదా. తప్పించుకోవచ్చు. సో అయితే పెద్ద స్కూల్ సంబంధించి ఇప్పుడు నా 1-2 క్వశ్చన్. ట్రాన్స్పోర్ట్ ప్రొవైడ్ చేయాలంటారు. ట్రాన్స్పోర్ట్ కు దానికి 1500-1600 కట్టాలి అని అంటున్నారు కదా. సో అది పాసిబులా? మేము ఒక స్కూల్ ని ఒక మోడల్ గా, పాలసీ లేదు కాబట్టి ఒక మోడల్ గా, అంటే ఈవెన్ వాళ్ళ తల్లిదండ్రులు కట్టుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకి మంచి స్కూల్ కావాలి కాబట్టి. అసలు మనం మంచి స్కూల్ పెడితే, పెద్ద స్కూల్ పెడితే జాయిన్ అవుతారా జాయిన్ కారా అనే దానికి ఒక డెమాన్స్ట్రేట్ చేశాం మేము. సో గవర్నమెంట్ ఒక నిర్ణయం తీసుకుంటే మొత్తం ఫ్రీ ట్రాన్స్పోర్ట్ ఇవ్వచ్చు వాళ్ళకి, అది పెద్ద విషయం కాదు. గవర్నమెంట్ నిర్ణయం తీసుకుంటే ఫ్రీ ట్రాన్స్పోర్ట్ ఇవ్వచ్చు అంటే ఎట్లా? బస్సులు మేము పెట్టినట్టు బస్సులు వాళ్ళు పెట్టవచ్చు, గవర్నమెంట్ కూడా పెట్టవచ్చు. మీరు ఎంత సార్ ఆరుట్ల స్కూల్ ఎంత తీసుకుంటున్నారు, ఎంత చార్జ్ చేస్తున్నారు? 400 నుంచి 1600 రూపాయలు అంటే వాళ్ళ తల్లిదండ్రులు కంప్లీట్ వేసుకున్నారు. వాళ్ళు చార్జ్ 400 నుంచి 1600 పర్ ఇయర్ పర్ మంత్? పర్ మంత్ కట్టగలుగుతారా అండి? ఇప్పుడు కొద్దిమంది ఎస్ఎస్సి ఎగ్జామ్ ఆల్రెడీ అక్కడ 300 మంది వాళ్ళకు బస్సు ఏర్పాటు చేసుకున్నారు, కట్టుకుంటున్నారు, వస్తున్నారు. టోటల్ స్ట్రెంత్ ఎంత సార్ ఆరుట్ల స్కూల్లో? ఆరుట్లలో మనకి ఇది పెద్ద స్కూల్ స్టార్ట్ కాకముందు ఆ క్యాంపస్ లో ఒక 4 రకాల స్కూల్స్ ఉండేటివి. అన్ని కలిపి 600 మంది పిల్లలు ఉండేవాళ్ళు. సో ఇప్పుడు మనము ఇది కొంచెం ఇంప్రూవ్మెంట్ చేయగానే మనకి కొత్తగా 1000 మంది పిల్లలు జాయిన్ అయ్యారు అక్కడ. ఓకే, 1000 మంది అయితే దాదాపు ఇప్పుడు ఎంత 1600? ఇప్పుడు 1600 ఉన్నారు. ఎస్, ఆ 1000 మందిలో కూడా 72% మంది పిల్లలు ప్రైవేట్ స్కూల్స్ నుంచి వచ్చారు. ఓకే, ఇప్పుడు ఆ స్కూల్ అందులో 84 మంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ జాయిన్ చేశారు, టీచర్స్ తో సహా వాళ్ళ పిల్లల్ని. ఓకే, అదంటే ఇప్పుడు ఆకునూరు మురళి గారు డైరెక్ట్ గా పర్యవేక్షిస్తున్నారు, కానీ మిగతా స్కూల్స్ అదే విధంగా పర్యవేక్షణ అన్నది ఉంటుందా? చేయాలి మరి. నేను ఇట్లాగే అన్నారు మీరు అక్కడ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర కూడా నామినేట్ పెట్టినప్పుడు ఈ తల్లిదండ్రుల కమిటీలో చేయించండి, అయిద్దా సస్తదా అని చెప్పేసి అందరూ, ఇంక్లూడింగ్ అక్కడ విద్యాశాఖ మినిస్టర్ కూడా ఒప్పుకోలేదు. కానీ మేము ఒక 25 స్కూల్స్ డెమాన్స్ట్రేషన్ చేసి చూపించాం అయిద్దని. దాని తర్వాత వితిన్ 1 year 15,715 స్కూల్స్ మన నాడు నేడులో పూర్తి చేసి సేమ్ మురళి గారు చేసినటువంటి క్లోజ్ మానిటరింగ్ లాగానే మొత్తం రాష్ట్రం అంతా 15,715 స్కూల్స్ చేశాం. సో ఇక్కడ కూడా ఆరుట్ల స్కూల్ని ఎందుకు చేయమండి? మేము 33 మంది కలెక్టర్లు ఉన్నారు, 33 మంది జాయింట్ కలెక్టర్లు ఉన్నారు, 33 మంది డిఓలు ఉన్నారు, ఒక 1000 మంది 2000 మంది ఇంజనీర్లు ఉన్నారు. అందరం కలిసి టీం లాగా చేసేస్తాం, అయిపోద్ది. దట్స్ నాట్ ఎ బిగ్ ఇష్యూ. ఓకే, సో అయితే ఈ ఒకటి పర్యవేక్షణ లోపం ఒకటి ఉంది. ఎందుకంటే పర్మనెంట్ ఎంఈఓస్ ఎక్కడా లేరు. ఆ ఉమ్మడి సర్వీస్ రూల్స్ మిగతా నిబంధనల వల్ల మెయిన్ పర్యవేక్షణ ప్రాబ్లం కూడా ఉంది. డిప్యూటీ ఈఓలు, డిఓలు, వీటిని ఎట్లా రెక్టిఫై చేయాలి? ఎంఈఓలు ఉంటే వేరే విధంగా ఉంటుంది కదా, పర్మనెంట్ గా ఎంఈఓలు ఉంటే. అది రాష్ట్ర ప్రభుత్వం ఉమ్మడి సర్వీస్ రూల్స్ సంబంధించి క్లియరెన్స్ వచ్చినా సరే ఎందుకు అది ఇంప్లిమెంట్ కాలేదు? అసలు ప్రస్తుతానికి పరిస్థితులు ఎంఈఓస్ని పెడితే కూడా సొల్యూషన్ కాదండి. ఎందుకంటే ఇందాక మీరు చెప్పారు కదా, మండలంలో 50 స్కూల్స్ ఉన్నది. ఈ 50 స్కూల్స్ డే టు డే ఎవరు మానిటర్ చేయాలని అర్థం కాదు. అట్లా కాదు, అది సాధ్యం కాదు. ఇప్పుడు ఒక కలెక్టర్ మానిటర్ చేయాలంటే ఆయనకు 1000 స్కూళ్ళు ఉన్నవి, ఎక్కడ మానిటర్ చేస్తాడు? అందుకని పెద్ద స్కూళ్ళు ఉంటే మండలానికి 3 స్కూళ్ళు ఉన్నాయనుకో, 4 స్కూళ్ళు ఉన్నాయనుకోండి, సో ఈజీ ఫర్ మానిటరింగ్. ఉదాహరణకి ఒక 20 మండల కలెక్టర్కి 20x3 60 స్కూళ్ళు అవుతాయి. 60 స్కూళ్ళ హెడ్ మాస్టర్స్ని వాట్సాప్లో పెట్టుకొని ఆయన చక్కగా మానిటర్ చేసుకోవచ్చు. చక్కగా మంత్లీ ఒక జూమ్ మీటింగ్ పెడితే
అందరు సెట్ అయిపోతారు, ప్రాబ్లమ్స్ ఉంటే ఆయన దృష్టికి వచ్చేస్తాయి. సో మానిటరింగ్ కూడా పెద్ద స్కూల్ పెట్టడం వలన చాలా ఈజీ అయిపోతుంది. మేము ఇంకొక స్ట్రాంగ్ రికమెండేషన్ ఏం చేశామంటే చక్కగా క్లియర్ కట్గా మనకి ఒక స్కూల్లో జరిగే ఆపరేషన్స్ అన్నిటిని కూడా, యాక్టివిటీస్ అన్నిటి కూడా మనము ఒక ఎండ్ టు ఎండ్ సాఫ్ట్వేర్ పెట్టుకొని సో మనం మానిటరింగ్ చేసుకోగలిగితే పిల్లల యొక్క పర్ఫార్మెన్స్ కావచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, పేరెంట్స్ ఫీడ్బ్యాక్ కావచ్చు, సో టీచర్స్ పర్ఫార్మెన్స్ కావచ్చు, ఇవన్నిటి కూడా మనం చేసుకోగలిగితే ప్రతి స్కూల్కి ఒక ర్యాంకింగ్ ఇవ్వగలిగితే, ప్రతి జిల్లాకి ఒక ర్యాంకింగ్ ఇవ్వగలిగితే, ప్రతి జిల్లాకు ఒక ర్యాంకింగ్ ఇవ్వగలిగితే ఒక మంచి కాంపిటీషన్ ఏర్పడి అన్ని స్కూల్ కూడా డెవలప్మెంట్ అవుతాయి. సో దానికి సంబంధించినటువంటి ఒక మంచి తయారు చేసుకుంటే బాగా కూడా మేము సూచనల పట్ల మేము చేశాము. సో దట్ కుడ్ బి వన్ గుడ్ సొల్యూషన్ ఫర్ బెటర్ మానిటరింగ్. సార్ మీరు ఒక మాట ఇంకొకటి ఏంటంటే ఈ హెచ్ఎం సంబంధించి డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఉండాలని చెప్పారు, హెడ్ మాస్టర్ సంబంధించి. ఇప్పుడు దీనికి సంబంధించి మనకి ఢిల్లీలో కేజ్రీవాల్ గారు సీఎం ఉన్నప్పుడు యూనియన్ పబ్లిక్ సర్వీస్ నుంచి డైరెక్ట్ గా హెడ్ మాస్టర్స్ రిక్రూట్మెంట్ చేశారు. యూపీఎస్సీ అక్కడ ఇలాంటి డెసిషన్ ఒకటి ఇంప్లిమెంట్ అయింది. 50% యూపీఎస్సీ నాట్ అక్కడ వాళ్ళ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉండదు వాళ్ళకి, వాళ్ళు దే ఆర్ సపోజ్ టు గో టు యూపీఎస్సీ ఓన్లీ. యూపీఎస్సీ ద్వారా ఒక బ్రహ్మాండమైనటువంటి ఒక గ్రూప్ 1 IAS ఆఫీసర్ లాగా ఉన్నారు అక్కడ హెడ్ మాస్టర్స్ అందరు కూడా, ఆ 50% నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా. సో అట్లా మనకి ఒక కాంపిటీషన్ ఉండాలన్నమాట, ఇటు ప్రమోషన్ నుంచి వచ్చిన వాళ్ళు, ఇటు డైరెక్ట్ రిక్రూట్మెంట్. కానీ వాళ్ళకి ఎడ్యుకేషన్ సిస్టమ్ అన్నది కొత్త అవుతుంది కదా. ఇప్పుడు పీజీహెచ్ఎంలు అయ్యారు అనుకోండి, వాళ్ళ స్కూల్ అసిస్టెంట్ హెచ్జిటి నుంచి వస్తారు, స్కూల్ దాని మీద అవగాహన ఉంటుంది. డైరెక్ట్ గా తీసుకొచ్చి ఇప్పుడు డైరెక్ట్ గా రిక్రూట్మెంట్ అయిన వాళ్ళకు కూడా మీరు పెట్టండి 20 సంవత్సరాల ఎక్స్పీరియన్స్, టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఉండాలని పెట్టండి, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఎవరొద్దన్నారు. సో అది పెడతారు, అట్లా ఆటోమేటిక్ ఉంటుంది. అది ఉత్తగా మనం కాలేజ్ నుంచి వచ్చిన వాళ్ళని హెడ్ మాస్టర్ తీసుకుంటామా అయింది. సో మన వాళ్ళే కంప్లీట్ అవుతారు అందులో కూడా. డైరెక్ట్ టీచింగ్ ఎక్స్పీరియన్స్ అంటే దానికి సర్టిఫికెట్లుగా మళ్ళీ గవర్నమెంట్ వాళ్ళే అప్లై చేస్తారా, గవర్నమెంట్ వాళ్ళే అప్లై చేసుకుంటారు, గవర్నమెంట్ టీచర్స్ అప్లై చేసుకుంటారు. మళ్ళీ అగైన్ అందులో బెస్ట్ ఉన్న వాళ్ళు వస్తారు, అందులో కాంపిటీషన్ లో ఉన్న వాళ్ళు వస్తారు కదా. అప్పుడు ఏమైతుంది, అందరికీ కూడా ఎక్వైర్ లేటెస్ట్ స్కిల్స్. సో ఓకే, ఆల్రెడీ ప్రభుత్వ ఉద్యోగుల్లో ఉన్న వాళ్ళే అప్లై చేసుకోవాలి దానికి. మళ్ళీ వాళ్ళకి ఎక్కువ మార్కులు ఇచ్చుకోండి కొంత, ప్రైవేట్ వాళ్ళతో వచ్చిన వాళ్ళకంటే కూడా. ఇప్పుడు మనం ఇస్తాం కదా జనరల్ గా. బయట నుంచి కాదు, బయట వాళ్ళు పోటీ పడొచ్చు, గవర్నమెంట్ ఉద్యోగులు కూడా పోటీ పడచ్చు. కానీ బయట వాళ్ళకి ఆ ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి అవగాహన లేకుండా డైరెక్ట్ గా అవగాహన లేకుండా వాళ్ళు పర్ఫార్మెన్స్ చేయరు, ఇంటర్వ్యూలా వాళ్ళు ఎగ్జామ్ లో పర్ఫార్మెన్స్ చేయరు, ఉంటేనే పర్ఫార్మెన్స్ చేస్తారు. అట్లా ఆ రకంగానే మనం ఎగ్జామ్ లో పర్ఫార్మ్ చేయొచ్చు. బట్ అల్టిమేట్ గా స్కూల్ సంబంధించి వేరు కదా, స్కూల్ వాతావరణం దీన్ని. ఉదాహరణకండి చెప్తాను చూడండి, ఇప్పుడు ఇక్కడ ఒక మంచి ఒక స్కూల్ ఉంది, ఒక కార్పొరేట్ స్కూల్ ఉంది. వాళ్ళు ప్రిన్సిపల్స్ ఎక్కడ చేసుకుంటున్నారు అనుకున్నారు మీరు? ఎక్కడ చేసుకుంటారు వాళ్ళు? మళ్ళీ ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో పనిచేసిన టీచర్స్ ప్రిన్సిపల్స్ కావచ్చు, లేదా సీనియర్ టీచర్స్ కావచ్చు, లేదా దుబాయ్లో సిబిఎస్ఈ టీచర్స్ కావచ్చు, లేకపోతే ఖతార్లో సిబిఎస్ఈ పనిచేసిన టీచర్ కావచ్చు. వాళ్ళకి 3 లక్షల రూపాయలు ఇచ్చి తెచ్చుకుంటున్నారు. సో వాళ్ళు ఉత్తరం తెచ్చుకుంటారా? ఎవరు పడితే వాళ్ళు డైరెక్ట్ గా. సో దానికి ఒక సిస్టమ్ పెట్టుకుంటారు. మనం కూడా గవర్నమెంట్ కూడా ఒక సిస్టమ్ పెట్టుకుంటాము. సో ఉదాహరణకి హెడ్ మాస్టర్ అంటే ఈ క్వాలిఫికేషన్స్ ఉండాలి, ఈ కాంపిటెన్సీస్ ఉండాలి, ఈ స్కిల్స్ ఉండాలి, ఈ అనుభవం ఉండాలి అని పెట్టుకుంటాం కదా. మనము ఉత్తరం తీసుకుంటామా? సో అవన్నీ మేము ఇప్పుడేం చేస్తున్నాం, ఇప్పుడు చెప్పడానికి లేదు కదా ఈ కమిషన్ రిపోర్ట్లో. బట్ అది వచ్చినప్పుడు అవన్నీ వస్తాయి ఆటోమేటిక్గా. సో అట్లా మనకు బెస్ట్ రావాలంటే ఏం చేయాలి? ఇప్పుడు ఎనీ జాబ్కి ఒక జాబ్ డిస్క్రిప్షన్ ఉంటుంది, ఒక జాబ్ నీడ్స్ ఉంటాయి, జాబ్ రిక్వైర్మెంట్స్ ఉంటాయి. తర్వాత ఆ జాబ్కి సంబంధించిన కాంపిటెన్సెస్ రిక్వైర్మెంట్ ఒకటి వర్కౌట్ చేయాలి. ఆ కాంపిటెన్సెస్ కావాలంటే ఎలాంటి క్వాలిఫికేషన్స్ ఉండాలి, ఎలాంటి స్కిల్స్ ఉండాలి, ఇవన్నీ ఒక రిక్రూట్మెంట్ ప్రాసెస్లో, హెచ్ఆర్లో, హ్యూమన్ రిసోర్స్ రిక్రూట్మెంట్లో ఇదన్నీ ఒక పద్ధతులు కొన్ని ఉన్నాయండి. ఆ పద్ధతి ప్రకారం వెళ్తాం మనం అప్పుడు. సరే, ఇప్పుడు ఉపాధ్యాయులు ఒకసారి రిక్రూట్ అయితే ఎస్జిటి మాక్సిమం ఒక 2 ప్రమోషన్లు వస్తున్నాయి, లేదా స్కూల్ అసిస్టెంట్ గా రిక్రూట్ అయితే 2 ప్రమోషన్లు దాటి వెళ్ళట్లేదు. మిగతా గవర్నమెంట్ డిపార్ట్మెంట్ లో ఆ ఎంకరేజ్మెంట్ ఉంది, 4-5 ప్రమోషన్లు కెరీర్ లో రావచ్చు. కానీ 30 సంవత్సరాలు సర్వీస్ చేసిన ఒకటే ప్రమోషన్ తో రిటైర్ అవుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. దానికి ఉమ్మడి సర్వీస్ రూల్స్ ఇది ఇతర కారణం. సో ప్రభుత్వ ఉద్యోగులు మంచిగా, ప్రభుత్వ ఉపాధ్యాయులు పర్ఫామ్ చేయాలంటే ప్రమోషన్ ఆల్సో వన్ ఇండికేటర్. ఆ ప్రమోషన్ ఛానల్స్ క్లోజ్ అయినాయి. డైట్ లెక్చరర్ కు లేదు, జూనియర్ లెక్చరర్ కి అవకాశం లేకుండా పోయింది. ఇది కూడా వాళ్ళల్లో నిత్యత్వ లేకపోతే అప్గ్రేడ్ కాకపోవడానికి కారణం కాదంటారా? మీకు పిల్లలకి నాణ్యమైన విద్య కావాలన్నా, టీచర్లకు ప్రమోషన్ కావాలన్నా? అంటే వాళ్ళకు టీచర్లకు మరింత ఎంకరేజ్మెంట్ అయితే కావాలి కదా. ఏది ఫస్ట్? డెఫినెట్ గా ఇది 2 కావాలి, ఉద్యోగాల హక్కులు కావాలి, పిల్లలకు పిల్లలకు నాణ్యమైన విద్య ఫస్ట్. అయితే వాళ్ళకి దాని గురించి ఆలోచన చేద్దాం అంతే. అప్పుడు ఆ టైంలో లెట్ ది కమిటీస్, సబ్ కమిటీస్, వాట్ ఎవర్, లెట్ దెమ్ థింక్ ఆన్ దట్.
అంటే వాళ్ళకి ఎంకరేజ్మెంట్ లేకపోవడం కూడా మీరేమైనా మీ అబ్జర్వేషన్ ఏమైనా ఉందా? గవర్నమెంట్ జాబే ఎంకరేజ్మెంట్, గవర్నమెంట్ జాబే ఒక ప్రివిలేజ్, గవర్నమెంట్ జాబే ఒక స్టేటస్ సింబల్, గవర్నమెంట్ జాబే మంచి జీతాలు. సో గవర్నమెంట్ జాబే ఎక్కువ హక్కులు. వాళ్ళు క్వశ్చన్ చేస్తారు, మరి బ్యూరోక్రాట్స్ కి ఉండకూడదా? ఆకునూరు మురళి గారు బ్యూరోక్రాట్, వాళ్ళకి ఎన్ని ప్రమోషన్స్ ఉన్నాయి? బ్యూరోక్రాట్ సంబంధించిన కమిషన్ ఒకటి పెట్టాలంటే నా చైర్మన్ పెట్టండి, నేను అక్కడ రికమెండేషన్స్ ఇస్తా. అక్కడ చాలా ప్రమోషన్స్ ఉంటాయి కదా, వాళ్ళకి లేని మాకే. అదే అది నన్ను పెట్టండి, నేను దానికి సంబంధించిన రీసెర్చ్ వేరే, దానికి సంబంధించిన స్టడీస్ వేరే, దానికి సంబంధించిన రికమెండేషన్స్ వేరే. నన్ను పెట్టమంటే అప్పుడు చూద్దాం. ఇది కంపారిజన్స్ కాదు. మీరు యాపిల్స్ ని ఆరెంజెస్ ని కంపేర్ చేయొద్దు. ఓకే ఓకే. సో ఒకటి, ఇప్పుడు ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అని ప్రభుత్వం తీసుకొస్తుంది సార్. ఇంటిగ్రేటెడ్ స్కూల్, ఒక్క స్కూల్కు 200 కోట్ల ఖర్చు అంటున్నారు. ఈ ఒక్క స్కూల్కు 200 కోట్లు ఖర్చు పెట్టి 100 నియోజకవర్గాల్లో చేసే బదులు ఇప్పుడున్న జిల్లాలో ఉన్న స్కూల్స్ అన్ని కూడా ఒక జిల్లా మొత్తం బాగు చేయొచ్చు. ఆ 200 కోట్ల రూపాయల బడ్జెట్ కనుక ఇప్పుడున్న వాటికి ఎగ్జిస్టింగ్ మీరు అన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా కల్పించవచ్చు అని టీచర్లు అంటారు. దానికి మీరు ఇచ్చే జవాబు? మీరు చెప్పే రెండో పార్ట్ కరెక్ట్ కాదు. ఎందుకంటే ఆ ఒక్క 250 కోట్లు పెట్టినంత మాత్రం జిల్లాలో మొత్తం అన్ని కావు. 200 కోట్లతో చిన్న జిల్లాలో కావు సార్, అవుతాయి కదా. ఇందాక చెప్పాను మీకు, అన్ని ఫుల్ డెవలప్మెంట్ చేయాలంటే 3 లక్షల కోట్లు కావాలని చెప్పాను కదా. ఇవన్నీ 100 స్కూళ్ళకి 20,000 కోట్ల రూపాయలు వీళ్ళు పెట్టుకున్నారు. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కొంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది కదా, స్కూల్ బిల్డింగ్స్ అవి ఉన్నాయి. కొంత సరిపోవు. ఎందుకు సరిపోవు అంటే మీకు సింగిల్ రూమ్ స్కూల్స్ ఉన్నాయి. అక్కడ ఇంకా 4 రూమ్లు కట్టాలి. డబుల్ రూమ్ స్కూల్స్ ఉన్నవి, ఇంకొక అక్కడ 4 రూమ్లు కట్టాలి. సో అట్లాగే మనకి అసలు చాలా ల్యాబొరేటరీస్ లేవు, లైబ్రరీ లేదు, సో మరుగుదొడ్లు లేవు, సో కాంపౌండ్ వాల్స్ లేవు, సో సేఫ్టీ సెక్యూరిటీ లేదు. ఇట్లా చాలా ఉన్నాయి చెప్పాలనుకుంటే. కానీ ఒక్కటే స్కూల్ కు 200 కోట్లు ఖర్చు అవసరమా మీ ఉద్దేశంలో? ఒక్కటే స్కూల్ కు 200 కోట్లు అవసరం లేదు. మరి ఎందుకు? అదంతా కాంట్రాక్టర్లు, కమిషన్లు, వాళ్ళకి అది మేము రికమెండ్ చేయలేదు. సో మరి గవర్నమెంట్ అది చేస్తుంది, ఆల్రెడీ ఇనాగ్రేట్ చేశారు 100 చోట్ల వాటి స్టార్ట్ కూడా చేస్తుంది. గవర్నమెంట్ చేస్తుంది, మేము కమిషన్ లో నేను చెప్పలే కదా. దట్ క్వశ్చన్ షుడ్ నాట్ బి ఆస్క్డ్ టు మీ. బట్ సైమల్టేనియస్ గా అది కూడా జరుగుతుంది. దాన్ని మీరు ఎందుకు ఆపోజ్ చేయట్లేదు? అది అవసరం లేదు. నేను పబ్లిక్ స్కూల్ కాన్సెప్ట్ తో నేను ఓకే చేస్తాను. ఎందుకంటే 15 కోట్ల ఖర్చు ఎంత అవుతుంది? అంతే 15 కోట్ల ఐ విల్ అగ్రీ. బట్ 200 కోట్లు ఒకటే స్కూల్లో ఉండి దానిలో 2,000 మంది పిల్లలు చదివితే, ఇక్కడేమో లక్షలాది మంది పిల్లలు, 16-17 లక్షల మంది ప్రభుత్వ స్కూల్లో ఉన్నారు. వాళ్ళందరికీ ఎంత? 2,000 × 100 అన్న 2 లక్షలకు మించి క్యాటర్ కాదు. సేమ్ మీరు అన్న గురుకులాలు 10%, ఇదైతే 2-3% కూడా క్యాటర్ కాదు. ఖర్చేమో మీరు 200 × 100 20,000 కోట్ల వరకు అవుతుంది. ఇష్యూనే చాలా మంది మాట్లాడుకుంటున్నారు దీని గురించి. సో అందుకని మేమేం సపోర్ట్ చేయలేదు దీన్ని. కమిషన్ దీని గురించి మేమేం చెప్పలేదు. అంటే ముఖ్యమంత్రితో కానీ మిగతా వాళ్ళతో డిస్కషన్ జరగలేదు. చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే 20,000 కోట్లు ఖర్చు పెడుతున్నప్పుడు విద్యా కమిషన్ వేసినప్పుడు నిర్ణయం అయిపోయింది. కమిషన్ రాకముందే నిర్ణయం అయిపోయింది అది. సో దే వెంట్ అహెడ్, ఆ ముందుకు వెళ్ళిపోయారు వాళ్ళు. అంటే అది జరుగుతుంది. మేము కొత్తగా ఒక్క నిమిషము, మేము కొత్తగా ఏం రికమెండేషన్ చేశామంటే, కొత్తగా గురుకులాలు కట్టకండి అని రికమెండ్ చేశాం. ఫర్దర్ గురుకులాలు యాడ్ చేయకండి, అది సొల్యూషన్ కాదు అని రికమెండ్ చేశాం క్లియర్ గా మా రిపోర్ట్ లో ఉంది. కానీ గురుకులాలు సక్సెస్ ఫార్ములా అని అంటున్నారు, గురుకులాలను అసలు చేయొద్దు అంటారు. అరే మీరు తెలంగాణ పబ్లిక్ స్కూల్ లాంటి స్కూల్ లేకపోవడం వలన సక్సెస్ అవుతున్నవి. తెలంగాణ పబ్లిక్ స్కూల్ లాంటి నాన్ రెసిడెన్షియల్ స్కూల్స్ పెట్టగలిగితే మీకు గురుకులాలు అవసరం లేదు అని అంటున్నాను, గట్టిగా అంటున్నాను. మీరు ఎందుకు నాన్ రెసిడెన్షియల్ విద్యా విధానం మీద స్ట్రెస్ చేసి చెప్తున్నారు? తల్లిదండ్రులకి పిల్లలకి దూరం అవుతుందా, లేకపోతే రీజన్ ఏంటంటారు? చాలా రీజన్స్ ఉన్నాయి అందులో, చాలా రీజన్స్ ఉన్నవి. ఒక స్టేట్ ఎగ్జాంపుల్ ఏంటంటే, మనకు ఈ స్కూల్ ఎడ్యుకేషన్ సంబంధించి 1000 సంవత్సరాల అనుభవం ఉంది. అంటే 1000 సంవత్సరాలు ప్రపంచంలో ఇలాంటి అనుభవం ఉంది. సో పిల్లలకి హక్కులు ఉంటవి, పిల్లలకి కొన్ని రైట్స్ ఉంటవి. సో పిల్లల తల్లిదండ్రుల దగ్గర పెరగడం అనేది సహజమైనటువంటి పెరగడము. అంతేగాని ఒక ఆర్టిఫిషియల్ సిచ్యువేషన్ లో గురుకులాలు పెరగడం కరెక్ట్ కాదు. ఇందాక మీరే చెప్పారు, గురుకులంలో అంతో ఇంతో నాణ్యమైన దొరుకుతుంది కాబట్టి అక్కడికి పంపిస్తున్నారు తప్ప, సో లోకల్ గానే ఉన్నటువంటి ఇలాంటి నాన్ రెసిడెన్షియల్ స్కూల్స్, సెమీ రెసిడెన్షియల్ స్కూల్స్ పెట్టగలిగితే గురుకులాలకు పంపించారు తల్లిదండ్రులు అని నేను చెప్తున్నాను రిపీటెడ్ గా. అది కరెక్ట్ కూడా కాదు అని చెప్తున్నాను. చాలా స్పష్టంగా మేము దీంట్లో చెప్పాము, మేము మా రిపోర్ట్లో చెప్పాము. సో ఫర్దర్ గురుకులాస్ యాడ్ చేయకండి అని చెప్పాము. ఇప్పుడు కూడా మీ ద్వారా కూడా మళ్ళీ ఒకసారి ప్రజలందరూ కూడా చెప్తున్నాను, ఇది కరెక్ట్ సొల్యూషన్ కాదు అని. ఎందుకంటే పిల్లలు అబ్యూజ్ అవుతున్నారు, చాలా మంది పిల్లలు అబ్యూజ్ అవుతున్నారు. పెద్ద పిల్లలు చిన్నపిల్లల్ని అబ్యూజ్ చేస్తున్నారు, పెద్ద పిల్లలు చిన్నపిల్లల్ని కొడుతున్నారు, పెద్ద పిల్లలు చిన్నపిల్లల్ని చాలా ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారు.
అట్లాగే టీచర్స్ ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారు. చాలా చాలా జరుగుతున్నాయి గురుకులాల్లో, చాలా తెలియని విషయాలు జరుగుతున్నాయి. అది కరెక్ట్ కాదు అని మేము కుండబద్దలు కొట్టాలని చెప్తున్నాం. ఇప్పుడు కూడా కమిషన్ రిపోర్ట్లో కూడా చెప్పాం. కొద్దిమంది తల్లిదండ్రులు అట్లీస్ట్ వాళ్ళకి ఫుడ్ దొరుకుతుందన్న ఉద్దేశంతో కూడా పెడుతున్నారు. అంటే పిల్లల్ని పోషించడం ఇబ్బంది అనుకున్న వాళ్ళు కూడా గవర్నమెంట్ ఎంప్లాయీస్, కానిస్టేబుల్స్, హోమ్ గార్డ్స్, వాళ్ళు కూడా గురుకులాలకు ఎందుకు పంపిస్తున్నారు అంటే తిండి లెక్క కాదు. తిండి పెట్టేంత స్తోమత అందరికీ ఉంది. వాళ్ళు రేపు రూపాయి కిలో బియ్యం వచ్చిన తర్వాత అది పెద్ద విషయమే కాదు. వేజ్ రేట్లు కూడా పెరిగినవి, పెద్ద విషయమే కాదు. సగటున మనం ఒక్కొక్కరు ఇంట్లో రోజుకి 200 రూపాయలు తాగుతున్నారు, అది విషయం కాదు. విషయం అంతా కూడా ఏంటంటే ఇక్కడ మనకి లోకల్ గా స్కూల్స్ లేవు సరిగ్గా. కనీసం అక్కడ మంచిగా ఎంతో కొంత నాణ్యమైన విద్య దొరుకుతుంది అనే దాంట్లో పంపిస్తున్నారు. సో దట్ ఈస్ ద థింగ్. కానీ గురుకులాల నుంచి ఇప్పుడు అక్కడ మలావత్ పూర్ణ వచ్చారు, అటువంటి వాళ్ళు అది కూడా జరిగింది కదా. చాలా మంది మెడిసిన్ తర్వాత నాన్ రెసిడెన్షియల్ స్కూల్లో మంచిగా గేమ్స్ అండ్ స్పోర్ట్స్ పెడితే ఒలింపిక్స్కి వెళ్తారు. మనకి ఎన్నిన్నా మనకి మొత్తము ఇక్కడ 85 లక్షల మంది పిల్లలు ఉన్నారా. సో కనీసం గవర్నమెంట్ మీరు 50 లక్షల మంది పిల్లల్ని ఉన్నారనుకుందాం ఎన్ని మంచి స్కూల్స్ పెడితే. సో ఇప్పుడు మేము మార్కెట్లో పెట్టాము, ఒక బ్రహ్మాండమైన బాస్కెట్బాల్ పెట్టాము, బ్రహ్మాండమైన క్రికెట్ పెట్టాము, బ్రహ్మాండమైన ఫుట్బాల్ పెట్టాము, బ్రహ్మాండమైన వాలీబాల్, మన బ్యాడ్మింటన్ పెట్టాము. ఇప్పుడు వాలీబాల్, కబడ్డీ అన్ని పెడుతున్నాం, ఖోఖో పెడుతున్నాము. ఇలాంటి పెడితే ప్రొఫెషనల్ గ్రౌండ్స్ పెట్టి పీటీఎల్ని పెడితే మనకు ఫ్యూచర్లో మంచి ఒలింపియన్స్ వస్తారు. అంతేగాని గురుకుల ఒక్క పూర్ణిమని తీసుకెళ్ళి ఒక్క మలావతిని తీసుకెళ్తే అది కాదు అచీవ్మెంట్. అచీవ్మెంట్ ఎట్లా ఉండాలంటే